నైబర్స్ వాళ్ళది ప్రాబ్లమ్ అంటే దే ఆర్ ఇన్ 30+ యాక్చువల్లీ కపుల్ ఇద్దరు కూడా ఇప్పటివరకు 4-5 టైమ్స్ తను కన్సీవ్ అయ్యారు కానీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో మిస్క్యారీ అవుతోంది. ఏమై ఉంటుంది రీజన్? సపోజ్ ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. బికాజ్ యాజ్ ఐ సెడ్ వన్ ఇస్ ఎన్వైర్న్మెంట్. ఆ ప్రెగ్నెన్సీ ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్లో కన్సీవ్ అవుతుంది. సో ద ఎన్వైర్న్మెంట్ అనేది where does the baby stay? It's in the mother. So the uterus, the mother's condition, whether there is any kind of abnormality, blood test ga undochu, something as simple as diabetes. Right. Simple, that you see it every day. It can cause miscarriages. So some things are very bare basic. So as I said, it can be the mother's, it can be medical complications of the mother, abnormalities of the uterus, or from the fetal side. Baby ki edaino chromosomal abnormality undochu. లేదంటే రికరెంట్గా బేబీకి ఏదైనా సమ్ పర్టిక్యులర్ లైక్ హార్ట్ డిఫెక్ట్స్ చెప్పినారు. సో అట్లాంటి డిఫెక్ట్స్ రిపీట్ అవుతుంది అంటే దీస్ క్యాన్ బి రీజన్స్. అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మిస్క్యారేజ్ అయిపోయింది, ఈ ప్రెగ్నెన్సీ ఎనీహౌ దీంట్లో మనకి వెయిట్ చేసి లాభం లేదు అని చాలామంది ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేస్తారు, కానీ ఆ మిస్క్యారేజ్ది టెస్టింగ్ జరగట్లేదు. రూట్ కాజ్ దాన్ని రూల్ చేయట్లేకపోతున్నారు. మనం యూజువలీ పేషెంట్స్కి బయటికి వచ్చే టిష్యూస్ని టెస్ట్కి పంపించండి అంటాం. దాంట్లో టెస్ట్ మైక్రో ఎర్రే, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అట్లా అంటే అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్ అవైలబుల్ ఉంది. సో దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే వీ కెన్ వర్క్ బ్యాక్వర్డ్స్. పేరెంట్స్కి ఏదైనా ఉందా, ఫ్యామిలీలో ఏదైనా ఉందా, బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డూ కరెక్టివ్ యాక్షన్. ఆర్ మీరు చెప్పినట్లే ఇఫ్ యూ ఫీల్ దర్ ఈస్ అబ్సల్యూట్లీ no chance that they can have a normal baby,